జక్కంపూడి బ్రదర్స్ పార్టీ మారుతున్నారా? అయితే ఏ పార్టీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ బ్రదర్స్ ఇద్దరు మారాలనుకుంటున్నారా? బ్రదర్స్లో ఒక్కరే మారుతున్నారా? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇది. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారులైనటువంటి జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో పట్టున్నటువంటి యువనేతలు. ఒకప్పుడు రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు తెచ్చుకున్న తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి రాజకీయ వారసులుగా వీరిద్దరూ కూడా తమ రాజకీయ ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరికీ పొసగట్లేదని, తమ్ముడు జక్కంపూడి గణేష్ జనసేన వైపు చూస్తున్నాడని రకరకాల ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అఫ్కోర్స్ జక్కంపూడి కుటుంబం నుంచి ఓ వ్యక్తి జనసేనలో జాయిన్ అయితే ఆ పార్టీ ఖచ్చితంగా బలమే అవుతుంది. ఎందుకంటే తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాష్ట్ర స్థాయి నాయకుడు. ఒక వంగవీటి మోహన్ రంగ, ఒక ముద్రగడ పద్మనాభం, ఒక జక్కంపూడి రామ్మోహన్ రావు. సో వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర స్థాయి నేతలుగా ఉన్నటువంటి వ్యక్తులు. సో ఇలాంటి వారి వారసులు ఏ పార్టీలోకి వెళ్ళినా బలమే అవుతుంది, కానీ బలహీనత అవ్వదు. అయితే ఇప్పుడు జక్కంపూడి గణేష్ తన అన్న నుంచి రాజకీయంగా విడిపోయి జనసేనలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఆయన ఎక్కడ అకామిడేట్ చేసే అవకాశం ఉంది? ఒకసారి రాజమండ్రి సిటీ కానీ, రూరల్ కానీ, ఈ రాజానగరం నియోజకవర్గం కానీ, ఈ పొలిటికల్ పిక్చర్ మనం ఒకసారి చూస్తే, రాజానగరం నియోజకవర్గం కొత్తగా ఏర్పడిన నియోజకవర్గం. ఈ నియోజకవర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు బత్తుల బలరామకృష్ణ, జనసేన పార్టీ నుంచి. ఈయన ఆల్రెడీ జనసేన పార్టీలో 2.5 సంవత్సరాల క్రితమే జాయిన్ అయ్యారు ఎన్నికలకి. సో పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళారు, నియోజకవర్గం మొత్తం విస్తృత పర్యటనలు చేశారు తమ కుటుంబ సభ్యులతోటి. పట్టుబట్టి మరీ జనసేన అధినేతతో టికెట్ తెచ్చుకున్నారు, గెలిచారు. అంటే ఈయన ప్యూర్ జనసేన లీడరు. ఇప్పుడున్నటువంటి 21 మంది జనసేన ఎమ్మెల్యేల్లో చాలామంది, కొంతమంది తెలుగుదేశం నుంచి వచ్చిన వారు. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు కానీ, ఆవనగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారు మరి గతంలో వైఎస్ఆర్సీపీ చిత్తూరు ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. అంటే వేరే వేరే పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు సగం మంది ఉన్నారు జనసేనలో. కానీ జనసేన ప్యూర్ ఎమ్మెల్యేలు అంటే ఓ బత్తుల బలరామకృష్ణ గారు, ఓ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఓ గిడ్డి సత్యనారాయణ గారు, ఓ లోకం మాధవి గారు, ఓ సుందరపు విజయ్ కుమార్ గారు, ఇలా. సో కాబట్టి ఈ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 2029లో కూడా జనసేన వారికే అవకాశం ఇస్తుంది, వారినే నియమిస్తుంది. ఎందుకంటే జనసేనకి ఉన్నటువంటి స్వతహాగా జనసేన నుంచి ఎదిగినటువంటి ఎమ్మెల్యేలు వీరే కాబట్టి. అయితే ఇప్పుడు జక్కంపూడి గణేష్ గారిని అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఎక్కడుంది? రాజమండ్రి రూరల్ నియోజకవర్గం చూస్తే అక్కడ ప్రస్తుతం గోరంట్ల బుచ్చే చౌదరి గారు ఉన్నారు. ఆయన 7 సార్లు ఎమ్మెల్యే. 1983 నుంచి తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు. మధ్యలో అఫ్కోర్స్ కొన్నిసార్లు ఓడిపోయారు, గెలిచారు. ఓవరాల్గా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా. సో కందుల దుర్గేష్ గారు 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసి 45,000 ఓట్లు సాధించారు. అలాంటి కందుల దుర్గేష్ గారికి అక్కడ సీట్ ఇవ్వలేదు రాజమండ్రి రూరల్. అక్కడి నుంచి నిడదవోలు పంపించారు ఆయన్ని. మరి అలాంటప్పుడు రాజమండ్రి రూరల్ పరిస్థితి ఏంటి? ఒకవేళ వయసు రీత్యా గోరంట్ల బుచ్చే చౌదరి గారికి ఈసారి సీట్ ఇవ్వకపోతే కందుల దుర్గేష్ గారిని రాజమండ్రి రూరల్లో అకామిడేట్ చేస్తారు. ఆల్రెడీ నిడదవోలు నియోజకవర్గంలో బూరుగుపల్లి శేషారావు గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నుంచి వెరీ స్ట్రాంగ్ లీడర్ ఆయన. ఇక సీట్ల పంపకాల విషయంలో రాజమండ్రి రూరల్ బుచ్చే చౌదరి గారికి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఆయన అక్కడ ఆయనకే కేటాయించి కందుల దుర్గేష్ గారిని అక్కడి నుంచి నిడదవోలు పంపించారు. నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు గారు సీటు త్యాగం చేయాల్సి వచ్చింది. ఈసారి వైసీపీ బుచ్చే చౌదరి గారికి టికెట్ ఆపితే కందుల దుర్గేష్ గారు రాజమండ్రి రూరల్ తన సొంత నియోజకవర్గం పోటీ చేస్తారు, నిడదవోలులో బూరుగుపల్లి శేషారావు గారు పోటీ చేస్తారు. రాజానగరం నియోజకవర్గం వచ్చేసరికి బత్తుల బలరామకృష్ణ గారు ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో గతంలో జక్కంపూడి రాజా గారు, అంటే జక్కంపూడి గణేష్ గారు వాళ్ళ అన్నయ్య, పోటీ చేసి గెలిచారు 2019 ఎన్నికల్లో. 24లో ఓడిపోయారు వైసీపీ నుంచి. ఇదే నియోజకవర్గంలో 2014లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారు భార్య, అంటే జక్కంపూడి రాజా గారి అమ్మగారు జక్కంపూడి విజయలక్ష్మి గారు ఒకసారి పోటీ చేసి ఓటమి చెందారు.
అంతకుముందు 2009లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రాజమండ్రి రూరల్లో పోటీ చేసి ఓటమి చెందారు. సో ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాలు చూస్తే ఎక్కడ ఇచ్చే అవకాశం లేదు. అంతకుముందు కడియం నియోజకవర్గం ఉండేది. సో బైఫర్కేషన్లో భాగంగా కడియం నియోజకవర్గం రద్దే రాజనగరం నియోజకవర్గం ఏర్పడింది. ఈ కడియం నియోజకవర్గం నుంచే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచారు. మరి 2004లో రాజశేఖర రెడ్డి గారు క్యాబినెట్లో మంత్రి అయ్యారు. సో ఈ నియోజకవర్గం రద్దే రాజనగరం ఏర్పడింది. సో ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాలు చూస్తే నిడదవోలు కానీ, రాజమండ్రి రూరల్ కానీ, రాజనగరం కానీ, ఈ 3 నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కూటమిలో సీట్ ఇవ్వడానికి కుదరదు జక్కంపూడి గణేష్ గారికి. అఫ్కోర్స్ ఆయన యూత్లో ఆ జిల్లా మొత్తం పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి లీడర్ అయినా, మాస్ లీడర్ అయినా, యంగ్స్టర్, అలాంటి వ్యక్తులు జనసేనకి అవసరమైనప్పుడు కూడా ఆయనకు సీట్ ఇచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు సీటు లేకుండా జక్కంపూడి గణేష్ గారు జనసేన పార్టీలో చేరే అవకాశం ఏ మేరకు ఉంటుంది. సో కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ గాసిప్స్ అయినా అయి ఉండాలి, లేదా పవన్ కళ్యాణ్ గారు జక్కంపూడి గణేష్ గారికి ఏదన్నా కమిట్మెంట్ అయినా ఇచ్చి ఉండాలి. ఇప్పటివరకు ఇవ్వకపోయినా ఇక మీద ఇస్తే ఆయన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇవన్నీ రూమర్స్గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓవరాల్గా ఈ పిక్చర్ మొత్తం చూస్తే రాజమండ్రి సిటీ చూస్తే ఆల్రెడీ అక్కడ ఆదిరెడ్డి వాసు గారు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో ఆదిరెడ్డి భవానీ గారు ఉన్నారు. సో అక్కడ వారి కుటుంబం స్ట్రాంగ్గా ఉంది. సో ఈ 4 నియోజకవర్గాల్లో అవకాశం లేదు. సో మరి ఇంకేదన్నా నియోజకవర్గానికి అకామిడేట్ చేస్తారా, లేదా రాజమండ్రి పార్లమెంట్ సీట్ ఏమైనా ఇచ్చే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఉన్నారు అక్కడి నుంచి ఎంపీగా. సో ఈసారి వారు పోటీ చేయకపోతే అక్కడ జనసేన ఎంపీ సీట్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ జనసేన వెరీ క్లోజ్ బాండింగ్ కాబట్టి. సో ఈ పరిస్థితులు పరిణామాలన్నీ కనుక గమనిస్తే జక్కంపూడి గణేష్ గారు ఇప్పట్లో పార్టీ మారే అవకాశం కనుక ఉంటే ఖచ్చితంగా ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకున్నా కమిట్మెంట్ తోటి ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ కమిట్మెంట్తో తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. లేదా ఆయన ఏ కమిట్మెంట్ లేకుండా పార్టీ మారే అవకాశం అయితే అస్సలు ఉండదు. సో కాబట్టి ఇవన్నీ రూమర్స్గా పరిగణించాలి, లేదా ఆయనకి ఏదో వ్యూహం ఉండి ఉండాలి పవన్ కళ్యాణ్ గారితో, లేదా జనసేన అధిష్టానంలోని కొంతమంది నేతలతో మాట్లాడుకొని అయినా ఉండి ఉండాలి. వేరే ఏదో నియోజకవర్గం అయినా ఆయన అకామిడేట్ చేసుకునేటువంటి ఆలోచనలో ఉండే అవకాశమైనా ఉండి ఉండాలి.